పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కొత్త సినిమా రిలీజ్ అయితే ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని అడిగే వాళ్ళు ఉన్నారు. కానీ టీవీలోకి ఎప్పుడు వస్తుందని ఇంకా అడిగే వాళ్ళు ఉన్నారనే చెబుతుంది పుష్ప 2 మూవీ. ముందు థియేటర్స్, ఆ తర్వాత ఓటీటీలో, ఇప్పుడు టీవీలో ఈ సినిమా షో ఎక్కడ పడితే అక్కడ రికార్డు క్రియేట్ అవుతుంది. తగ్గేదేలే డైలాగ్కు అన్ని ప్లాట్ఫామ్స్ సలాం చేస్తున్నాయి. మామూలుగా థియేటర్స్లో సూపర్ హిట్ అయిన సినిమాలకు ఓటీటీలోకి వచ్చిన తరువాత పెద్దగా వ్యూస్ ఉండవు. ఎందుకంటే ఎక్కువ శాతం సినిమా అభిమానులు థియేటర్స్లో చూసేస్తారు. పైగా వారాల తరబడి థియేటర్స్లోనే ఆ సినిమా ఉండడం వల్ల ఓటీటీలోకి వచ్చినా పెద్దగా రెస్పాన్స్ ఉండదు. ఇది చాలా బ్లాక్ బస్టర్స్ విషయంలో రిపీట్ అయ్యింది. కానీ పుష్ప 2 మాత్రం చాలా రేర్ బ్లాక్ బస్టర్. గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప 2 పాన్ ఇండియా వైడ్ గా దుమ్ము రేపింది. ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సరాసరి 1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. వారాల తరబడి థియేటర్స్ ను కబ్జా చేసింది. ఇలాంటి సినిమా ఓటీటీలో రిలీజ్ అయితే పెద్దగా రెస్పాన్స్ ఉండదు అనుకున్నారు. కానీ కొన్ని వారాల పాటు ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అయింది పుష్ప 2. ఏకంగా 10 మిలియన్ వ్యూస్ వరకు వెళ్ళింది. ఇప్పుడు సేమ్ మూవీ శాటిలైట్ లోనూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ మూవీకి 3 సార్లు ప్రీమియర్ పడింది. కానీ ప్రతిసారి అద్దరిపోయే రేటింగ్స్ తెచ్చుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం చేరువైన తీరు సినిమా పండితులను సైతం అబ్బురపరుస్తోంది.